తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ అవార్డుల కార్యక్రమంలో కుంభకోణం జరిగిందా? కోట్ల రూపాయల దారి మళ్లాయా? ఇందులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారా? ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టారా? ఇందులో ఎవరి పాత్ర ఎంత? ఇప్పుడు ఇవే విషయాలను బయటపెట్టారు గులాబీ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. గద్దర్ అవార్డుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా ఖర్చు చేసిందని శ్రవణ్ ఆరోపించారు. తెలంగాణ సంస్కృతిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. జ్యూరీ సభ్యులను, సినీ పెద్దలను అవమానించారని విమర్శించారు. విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన వ్యవహారంపై ప్రభుత్వం నోరు విప్పాలని, ఎఫ్డీసీ చైర్మన్ సంబంధిత మంత్రిపై చర్యలు తీసుకోవాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ నెల 19న హైటెక్స్ లో తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిలిం అవార్డులను అందజేత కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను విజ్ క్రాఫ్ట్ అనే ముంబైకి చెందిన కంపెనీకి అప్పగించింది. అయితే అందులో ఉన్న లెక్కలకు సంబంధించిన ఓ కాపీ బయటకొచ్చింది. దీనిని శ్రవణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గద్దర్ అవార్డుల ఫంక్షన్ లో శ్రేయా ఘోషల్ కు 1,65 లక్షలు, దేవిశ్రీకి 60 లక్షలు, దేవిశ్రీ ప్రసాద్ టెక్ రైడర్ 20 లక్షలు, నిధి అగర్వాల్ కు 20 లక్షలు, వి అన్బీటబుల్ స్పెషల్ యాక్ట్ 10,50,000, క్లాసికల్ యాక్ట్ 6,50,000, వ్యాఖ్యాతలు సుమా ప్రదీప్ కు 13 లక్షలు, కొరియోగ్రఫీ చేసిన వారికి 39,20,000, కాస్ట్యూమ్స్ కు 5 లక్షలు, ప్రయాణానికి బస భోజనాల ఖర్చుకు 60 లక్షలు, రెడ్ కార్పెట్ యాంకర్లకు 7 లక్షలు, హెయిర్ మేకప్ వేసిన వారికి 5 లక్షలు, మొత్తం ఆర్టిస్టుల ఖర్చు 4,11,20,000 బిల్లు అయింది. వేదిక, లైటింగ్, ఇతర ఖర్చులకు భారీగా వెచ్చించారని శ్రవణ్ ఆరోపించారు. ఇదే డాక్యుమెంట్ లో టెండర్ కాస్ట్ కాలంలో 2,13,00,000 ఉందని, అయితే అసలు బిల్లు మాత్రం 4,11,20,000 అనుకున్న దానికంటే 2 కోట్ల అదనంగా ఖర్చు పెట్టారని శ్రవణ్ ఆరోపించారు. ఈ అదనపు ఖర్చును ఎఫ్డీసీ చైర్మన్ లేదా సినిమాటోగ్రఫీ మంత్రి భరిస్తారా అని శ్రవణ్ ప్రశ్నించారు. విజ్ క్రాఫ్ట్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చిన వ్యక్తులు ఎవరని, తెలంగాణ ప్రాంతంలో ఎటువంటి ఏజెన్సీలు లేవా? దీనికి ఏమైనా ఓపెన్ టెండర్లు పిలిచారా లేదా ప్రభుత్వం తమకు కావలసిన వారికి కట్టబెట్టిందా అని శ్రవణ్ ప్రశ్నించారు. తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు అలానే ఉండిపోయాయని, కానీ ఒకరోజు ధూమ్ధామ్ వేడుకలకు 4 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని శ్రవణ్ ప్రశ్నించారు.